అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 75 అండ్ 76. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఏ తేడా లేకపోవడంతో శ్రావణి కంగారు పడుతుంది అని అర్థమై చేయి తీసేయబోతుండగా ఈసారి తన చేతికి తగిలింది బేబీ కదలిక. దాంతో కళ్ళు పెద్దవి చేసి తల ఎత్తి శ్రావణి మొహంలోకి చూశాడు అభి. ఆమె కళ్ళలో భయం స్పష్టంగా తెలుస్తుండగా ఒక్కసారిగా నవ్వి, పిచ్చి అంటూ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని, మన బేబీ కదలడం స్టార్ట్ చేసింది లోపల అని మళ్ళీ ఆమె చేతిని కూడా పట్టుకొని తన పొట్ట మీద పెట్టాడు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కదులుతున్న బేబీని గమనించి, అర్థమైందా అని అడిగాడు సంతోషంగా. హా అంటూ హ్యాపీ టీయర్స్తో చూస్తున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఆ తర్వాత ఆమె పొట్ట మీద ముద్దు పెట్టి, లవ్ యూ బంగారం, నీకోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాడు నాన్న అంటూ తన చెంపని ఆనించి కాసేపు అలాగే ఉండిపోయాడు. సంతోషంగా అతని తలని నిమురుతూ ఉండిపోయింది శ్రావణి. ఇప్పుడు అతని మనసు మోస్తున్న సంతోషం వెలకట్టలేనిది. ఇప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ ఒక ఎత్తైతే, ఈరోజు తన బిడ్డ కదలికలు చూసిన అతని తండ్రి మనసు తన బిడ్డ మీద ప్రేమతో ఉప్పొంగుతుంది. పిల్లలంటే చాలా ఇష్టం అభికి. తన డ్రీమ్ కూడా అదే. తను, తన భార్య, 2 పిల్లల హ్యాపీ లైఫ్. కానీ ఇంత త్వరగా అది నెరవేరుతుంది అనుకోలేదు. అనుకోని అదృష్టంలా ఆ రోజు డ్రగ్ వల్ల జరిగిన అంత చెడులో కూడా అతనికి జరిగిన మంచి ఇది. అప్పటి నుండే తన లైఫ్ అందంగా మారిపోయి శ్రావణితో ఫ్యామిలీ పిక్చర్ అతని మనసులో ఊపిరిపోసుకుంది కూడా ఆ రోజు నుండే. ఇప్పుడు భర్తతో పాటు తండ్రిగా కూడా ఓ మెట్టు పైకి ఎక్కి తన హోదా పెరిగింది అంటేనే ఏదో తెలియని సంతోషం అతన్ని చుట్టేస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అభి ఇంటి నుండి వర్క్ చేస్తుంటే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన గోపి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ కొంచెం బిజీ అవ్వగా, కొడుకు ప్రయోజకుడయ్యాడు అన్న సంతోషంలో ఉన్న అతని తల్లిదండ్రులు మెల్లగా అతని కోసం పిల్లని కూడా చూడ్డం మొదలుపెట్టారు పెళ్లి చేయడానికి. ఇక రోజులు గడిచిపోతున్నా కూడా గోపి నుండి రాని ఆన్సర్ కోసం సంజన ఎదురు చూస్తూ అప్పుడప్పుడు అతని కోసం అభి వాళ్ళ ఇంటికి వెళుతుంది. కానీ గోపి మాత్రం తనకి దొరకకుండా తిరుగుతున్నాడు. తను వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న కారు చూసి అటు నుండి అటే బయటకు వెళ్ళిపోయి తను వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నాడు. అదంతా చూస్తూ, రే ఎందుకురా ఇదంతా, నీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేయచ్చు కదా అని అడిగాడు సంజన వల్ల ఇంటికి లేటుగా వచ్చి షూస్ విప్పి సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతున్న గోపిని చూస్తూ. ఏంటి చెప్పేది? ఏం చెప్తే ఆ తిక్కది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అందుకే ఇలా. కానీ ఎన్ని రోజులురా ఇలా? వాళ్ళు ఎలాగో త్వరలో అమెరికా వెళ్లే ప్లాన్లో ఉన్నారని మొన్న వాళ్ళ డాడీ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. సో కొన్ని రోజులు ఇలా ఉంటే ఆ తర్వాత అందరూ చెక్కేస్తారు ఇక్కడి నుండి. ఈలోపు మాట్లాడి మళ్ళీ దానికి హోప్స్ ఇచ్చి ఇక్కడే ఆపేసే కార్యక్రమం చేయాలి అనుకోవడం లేదు. ఓ, నీ ప్లాన్లో నువ్వు ఉన్నావన్నమాట. హా, లేకపోతే అదేదో చెప్పిందని దాని వెనక తిరుగుతాననుకున్నావా? రే, నిన్ను తన్ని లవ్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఒక్కసారి తన్ని ప్రేమిస్తే మాత్రం తను నీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది. అలా ఉంటుంది తన ప్రేమ. అవునవును, దానికి నువ్వే సాక్ష్యం. కాబట్టే తర్వాత దానివల్ల అన్ని బాధలు పడ్డావు. అరే, నేను తన వల్ల బాధపడలేదురా, తనని బాధపట్టడం ఇష్టం లేక ఇబ్బంది పడ్డాను. ఆహా, దేవుడు దాని స్కెచ్ ఇలా గీయకుండా కొన్ని రోజులు ఆగి ఉంటే దాని మీద నీ ఒపీనియన్ మారేది. కానీ నన్ను వదిలేరా బాబు, నీకు దండం అంటున్న గోపికి కాఫీ ఇచ్చి లేట్ అయింది అని పని మనిషి వెళ్ళిపోయింది. ఆ డిస్కషన్ అంతటితో ఆపేసి బయట కూర్చొని ఉన్న లలిత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అభి. ఇంతలో జనార్దన్ ఫోన్ చేశాడు అతనికి. చెప్పండి మావయ్య. బాబు, నేను అత్తయ్యని అని చెప్పింది భ్రమరాంబ. హా చెప్పండి, అందరూ బాగున్నారా? బాగున్నాం బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అమ్మాయికి 7వ నెల రాబోతుంది కదా, మంచి రోజు చూసి శ్రీమంతం చేయాలి బాబు. అందుకే తనని తీసుకొని మీరిక్కడికి వస్తే ఆ ముచ్చటని సంతోషంగా అందరం కలిసి ఇక్కడే జరుపుకుందామని. కానీ శ్రావణి ఇప్పుడు అంత దూరం జర్నీ చేయడానికి డాక్టర్ ఒప్పుకోరత్తయ్య. తను కొంచెం వీక్గా ఉందని చెప్పారు. కాబట్టి ఆ ఫంక్షన్ ఏదో ఇక్కడే జరిపిస్తే బాగుంటుంది అని చెప్పాడు నవ్వుతూ లలితతో కబుర్లు చెప్తున్న శ్రావణి వైపు చూస్తూ. అలాగా, ఆరోగ్యం ఎలా ఉంది బాబు ఇప్పుడు తనకి? ఆమె గొంతులో కొంచెం టెన్షన్ గమనిస్తూ, బాగానే ఉంది, కానీ తన వయసు చిన్నది కావడంతో ముందు ముందు ఏ సమస్య రాకుండా ముందు జాగ్రత్త మాత్రమే అని చెప్పాడు. అలాగా, సరే బాబు, నేను మీ మావయ్య గారికి విషయం చెప్పి తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అమ్మాయి జాగ్రత్త. అది చెప్పనవసరం లేదని తెలుసు, కాకపోతే
మీరు చెప్తున్నది వింటుంటే కొంచెం భయంగా ఉంది. పర్లేదు, నేను చూసుకుంటాను. కాల్ కట్ చేసి లలిత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అభి. శ్రావణి ఇష్టంగా తింటున్న పనసపండు తొనలని చూస్తూ, ఇవెక్కడివి అని అడిగాడు అభి. నేనే తెప్పించానభి. ఈ సమయంలో ఆడవాళ్ళకి చాలా చాలా తినాలని కోరిక ఉంటుంది. అలాగే శ్రావణికి అలా ఏం తినాలని ఉందో అని అడగగా నా బాధ తట్టుకోలేక ఇవిగో ఇవి తింటానని చెప్పింది. అందుకే మీ అంకుల్తో పనసపండు తెప్పించి వాచ్మెన్తో దాన్ని కట్ చేయించాను అని చెప్పింది లలిత. ఆ మాటలు విని వాటిని తింటున్న శ్రావణి వైపు చూసి, ఓ యా, ఆంటీ చెప్పేది నిజమే. ఛ, మరి నేనిప్పుడు ఎందుకు అడగలేకపోయాను? ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు లేకపోతే నిజంగా చాలా కష్టం. చెప్పేవాళ్ళెవరూ లేక నాకు తెలియకుండానే ఇలా ఎన్నెన్ని మిస్ అవుతుందో శ్రావణి అనుకుంటూ ఉండగా గోపి కూడా వచ్చాడు అక్కడికి. హాయ్ ఆంటీ అంటూ వచ్చి ఆవిడ పక్కన కూర్చోగా మూతి తిప్పి, ఏంటి ఈరోజు ఇప్పటి వరకు ఉన్నావు అని అడిగింది. ఆఫీసులో ఫుల్ వర్క్ ఆంటీ, ఏం చేయను అన్నాడు ఆమె తనతో అంత నార్మల్గా మాట్లాడటాన్ని వింతగా చూస్తూ. అబ్బో అవునా, మరీ అంతగా వర్క్ చేసి అలసిపోకు, అసలే పెళ్లి కాలేదు. ఇప్పుడే అలా అలసిపోతే పెళ్ళైన తర్వాత అలసిపోవడానికి ఏమీ ఉండదు అంది వెటకారంగా. ఆవిడ మాటల్లో డబుల్ మీనింగ్ అభికి గోపికి అర్థమవ్వగా అభి చిన్నగా నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తుంటే, అంటే ఏంటి మీరనేది అన్నాడు ఉక్రోషంగా గోపి. ఏముంది, నువ్వనుకుంటుందే అంది లలిత. మీరేం టెన్షన్ పడకండి, అప్పటికి కావాల్సింది అప్పటికి దొరుకుతుందిలే. అయినా నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా? లేదంటే మీ కూతుర్ని ఏమైనా నేను పెళ్లి చేసుకోబోతున్నానా? నా కోసం తెగ ఫీల్ అయిపోతున్నారు అని అడిగాడు వెటకారం జోడించిన వాయిస్తో. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాక పెళ్ళి అనే మాటకి లలితని గోపిని మార్చి మార్చి చూస్తూ ఉంది శ్రావణి. నాకే కనుక కూతురుండి ఉంటే నీలాంటి వాడికి చచ్చినా ఇచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు. ఆ, మేము కూడా ఇక్కడేం రెడీగా లేములే మీ అమ్మాయిని చేసుకోవడానికి. అసలైనా ఎప్పుడు చూడు నన్ను టార్గెట్ చేస్తారేంటి మీరు? చెప్పాను కదా, నువ్వు నాకు నచ్చలేదు. హలో, నేను మీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఇంట్లో అంకుల్ ఉన్నారుగా, ఆయన నచ్చితే చాలు మీకు. అభి, ఇతన్ని నాకు దూరంగా ఉండమని చెప్పు అంది గోపి అన్న మాటకి కోపం వచ్చి. నేను మీకు దూరంగానే ఉన్నాను, దగ్గరగా ఏం లేను. కావాలంటే చూడండి, నా చైర్లో నేను కూర్చున్నాను అన్నాడు. అబ్బబ్బా, నువ్వంటేనే నాకు తలనొప్పి, అందుకే ఈ టైంలో రాను నేను అంటూ దులుపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని బయటకే నవ్వుతూ, అసలు ఆవిడతో ఎందుకురా నీకు అని అడిగాడు అభి. లేకపోతే ఎప్పుడు చూడు నా మీదే ఆవిడ కళ్ళు. అరే, నేనెంత మంచిగా మాట్లాడించినా ఆవిడకి వెటకారంగానే ఉంటుంది. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి శ్రావణి వైపు చూసిన అభికి వికారంగా మొహాన్ని పెట్టుకొని గొంతు నిమురుకుంటున్న ఆమె తీరుకి ఏమైందే అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఏదోలా ఉంది అభి గారు అంటూ వస్తున్న వామిటింగ్ని ఆపుకోవడం చూసి, హే, కంగారు పడకు అంటూ ఆమెను ఎత్తుకొని మెల్లగా పక్కనే ఉన్న వాష్ ఏరియాకి తీసుకువెళ్ళాడు అభి. దాంతో అప్పటి వరకు ఇష్టంగా తిన్నవన్నీ బయటకు వచ్చేయగా ఆ తరువాత కొంచెం ప్రశాంతంగా ఉన్న ఆమె మొహాన్ని కడిగి, ఏం పర్లేదు, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ తనని లోపలికి తీసుకువెళ్ళాడు. ఈ టైంలో చాలా సఫర్ అవుతారు ఆడవాళ్ళు అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. ఆ తరువాత నైట్ నిద్రపోయే వరకు కూడా మళ్ళీ మళ్ళీ వాంతులు అవుతూనే ఉన్నాయి శ్రావణికి. దాంతో బాగా నీరసమైపోయింది ఆమె. అది చూసి టెన్షన్గా అనిపించింది అభికి. వెంటనే ఆమెని హాస్పిటల్కి వెళ్దామే, ఉండు కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తాను అనగా, వద్దభి గారు, నాకు ఓపిక లేదు అంటూ నీరసంగా పడుకుంది కళ్ళు మూసుకొని. కొంచెం ఒళ్ళు చేసిందేమో, పైగా నెలలు పెరుగుతుండడం వల్ల పొట్ట కూడా కొంచెం కొంచెం ఎత్తు పెరుగుతుంటే తన డ్రెస్ టైట్గా ఉండడం గమనించిన అభి, ఛ, ముందే దీని గురించి ఆలోచించి ఉండాల్సింది అనుకున్నాడు. ఆ రాత్రి కన్ను తెరవకుండా పడుకుండిపోయింది శ్రావణి. లలితని శ్రావణి దగ్గర ఉండమని బయటకు వెళ్ళిన అభి శ్రావణికి అవసరమయ్యే అన్నింటినీ తీసుకొని వచ్చాడు. అది చూసి, వామ్మో, ఏంటభి, షాప్ మొత్తం ఇంటికే తెచ్చావా అని అడిగింది. హా, మరేం చేయమంటారు, మీ అమ్మాయి తనకేం కావాలో అడగదు, పోనీ చెప్పదు. అందుకే తనకేమేం అవసరం అవుతాయో రాత్రి గూగుల్లో సెర్చ్ చేసి అవన్నీ తెచ్చాను. హహహ, నువ్వు బంగారం అభి అంటూ మెటికలు విరిచింది నవ్వుతూ. ఆంటీ, రేపు శ్రావణికి మెటర్నిటీ ఫోటోషూట్ చేపిద్దాం అనుకుంటున్నాను, మీరు కాస్త రేపు ఇక్కడే ఉండండి అని చెప్పాడు.
అవునా? అంటూ సంతోషంగా అడిగి, మంచి ఆలోచన అభి అంది. థ్యాంక్ యూ అంటూ శ్రావణి పక్కన కూర్చొని, ఇప్పుడెలా ఉంది నీకు? అంటూ ఆమె పొట్ట మీద చేయి వేస్తూ ప్రేమగా అడిగాడు. బాగుంది అంటూ చిన్న నవ్వుతో చెప్పింది ఆమె. ఫోటోషూట్ కోసం అన్ని ఏర్పాట్లు, అన్ని సెట్టింగ్స్ తన ఇంట్లోనే వేయించిన అభి, తను తెచ్చిన డ్రెస్‌లో తనే స్వయంగా ఆమెని రెడీ చేసి, ఫోటోగ్రాఫర్ పిలవడంతో ఆమెని తీసుకొని కిందకి వచ్చాడు. స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో తను బలవంతంగా వేయించిన లైట్ మేకప్‌తో తన లాంగ్ హెయిర్‌ని కర్లీ చేయించి, తల మీద వైట్ స్టోన్ క్రౌన్‌తో వస్తున్న శ్రావణిని చూసి, అబ్బా! భలే ఉన్నావు శ్రావణి. నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరిచింది లలిత. అసలే అలాంటి ఫ్రాక్స్ అలవాటు లేక ఇబ్బంది పడుతున్న ఆమె లలిత మాటలకి సిగ్గుగా చూసింది అభి వైపు. ఆమె చూపులకి నవ్వుతూ తన ఎడమ చేతిలోకి ఆమె కుడి చేతిని తీసుకొని మెల్లగా కిందికి నడిపించుకు వచ్చాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు ఆమె కోసం సెట్ చేసిన హాఫ్ మూన్ లాంటి ప్రాపర్టీ మీద కూర్చోపెట్టి మంచి పోజ్ పెట్టించాడు. ఇద్దరి ఫోటోగ్రాఫర్స్ ముందు అలా స్టిల్స్ పెట్టడానికి బెరుకుగా అనిపించింది శ్రావణికి. దాంతో టెన్షన్‌తో ఒళ్ళంతా చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. అది గమనించి తన దగ్గరికి వెళ్ళి హ్యాంకీతో ఆ చెమటలద్దుతూ, ఎందుకే అలా కంగారు పడతావు? నేనిక్కడే ఉన్నాను కదా! అని అడిగాడు చిన్నగా. నా వల్ల కాదబ్బి గారు ఇదంతా, ఏదోలా ఉంది అంటూ బిక్కమొహం వేస్తున్న ఆమె పొట్ట మీద చెయ్యి వేసి, ఇవాళ నీలో ఉన్న మన బేబీ రేపు బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ సమయంలో మన హ్యాపీ మూమెంట్స్ ఏవి మనకి గుర్తుండవు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అన్ని బాధ్యతలు తీరిపోయి, మనకి మనం మాత్రమే మిగిలిన సమయంలో ఇవన్నీ మనకి చాలా సంతోషాన్నిస్తాయి. అప్పుడు నీకు కూడా నువ్వు బేబీని మోసినప్పుడు ఎలా ఉన్నావో చూసుకోవాలి అనిపించొచ్చు. కానీ ఫోటోస్ లేకుంటే ఇవన్నీ ఎలా గుర్తుంటాయి చెప్పు? అదే ఫోటోస్ ఉంటే జీవితకాలం మన జీవితం మన కళ్ళ ముందే ఉంటుంది. కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటే ఈ ఫోటోస్ ఇంకా అందంగా ఉంటాయి. అయినా ఒక్కదానివే దిగే ఫోటోస్ తక్కువే. తర్వాత ఇద్దరం కలిసి దిగుదాం. అసలే మన పెళ్లి ఫోటోలు లేవు. కనీసం ఇవైనా మంచిగా తీసుకుందాం. అయినా ఇక్కడెవరూ లేరు. కేవలం నువ్వు నేను మాత్రమే ఉన్నామనుకో. నా ముందుంటే నువ్వెంత సంతోషంగా ఉంటావో. ఇప్పుడు నీలో ఉన్న బేబీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇది మాత్రమే ప్రస్తుతం నీ మైండ్‌లో, మనసులో పెట్టుకొని వీళ్ళందర్నీ మర్చిపో అంటూ ఆమె ఉన్న ఇబ్బందిని పోగొట్టి పక్కకి తప్పుకోగా, ఆ నిమిషం నుండి అభి కోరుకున్న ప్రతి ఫీలింగ్ శ్రావణి మొహంలో పలకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇద్దరికీ కలిపి కొన్ని ఫోటోస్ తీసుకొని, ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసి, శారీలో కొన్ని ఫోటోస్ తీసి, షూట్ సాయంత్రం దాటేటప్పటికి కంప్లీట్ చేసుకోగా, తనకి కావలసిన ఫోటోస్ అలాగే ఫ్రేమ్స్ ఏ సైజ్ కావాలో అవన్నీ చెప్పి, వాళ్ళని పంపించిన తర్వాత, తను ముందు రోజు శ్రావణి కోసం తెచ్చిన కొంచెం లూజ్‌గా ఉండే డ్రెస్ ఆమెకి ఇచ్చి, కింద రూమ్‌లోనే చేంజ్ చేసుకుని రమ్మని చెప్పి, ఆంటీ దాన్ని చూస్తూ ఉండండి అని చెప్పి తను పైకి వెళ్ళాడు. అప్పుడే ఆఫీస్ నుండి వస్తూ ఇంట్లో ఉన్న సెట్టింగ్స్ చూసి, అక్కడే తన ఫోన్లో శ్రావణిని తీసిన ఫోటోస్ చూసుకుంటూ, నవ్వుకుంటూ కూర్చున్న లలితని చూసి, ఓహ్! హలో! ఏంటి ఇంటినేమైనా సీరియల్స్ షూటింగ్ కోసం రెంట్‌కి ఇచ్చారా? అంతే అయ్యుంటుంది. లేకపోతే ఈ సెట్టింగ్స్ ఎందుకుంటాయి? అని అడిగాడు గోపి. గోపి మాటలకి తల ఎత్తి, షూటింగే జరిగింది. కాకపోతే సీరియల్ షూటింగ్ కాదు. శ్రావణి కోసం మెటర్నిటీ షూట్ అని చెప్పింది లలిత. ఏంటి? అవును. ఇదిగో కావాలంటే చూడు. తను ఎంత బాగుందో అంటూ తన ఫోన్లో ఉన్న శ్రావణి ఫొటోస్ చూపించింది. అవి చూసి ఫ్రాక్‌లో దేవకన్యలాగా, పట్టుచీరలో నిండుగా అమ్మతనంతో పద్ధతిగా ఉన్న శ్రావణిని చూసి అతని మనసుకి చాలా సంతోషంగా అనిపించడంతో ఆ ఫొటోస్‌ని తన నంబర్‌కి షేర్ చేసుకొని ఫోన్ లలితకి ఇచ్చి పనిమనిషికి కాఫీ చెప్పి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ఆ సెట్టింగ్ ప్రాపర్టీస్ కోసం కొంతమంది వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతలో పైన తన పని కూడా అయిపోవడంతో అభి కూడా కిందికి వచ్చాడు. నువ్వెప్పుడొచ్చావురా అని అడుగుతూ గోపిని. ఇప్పుడే వచ్చాను అని చెప్పి అప్పుడే పని మనిషి కాఫీ తీసుకురావడంతో అవి తీసుకుని గోపి కాఫీ తాగుతూ ఉండగా అభి శ్రావణి ఉన్న గదిలోకి వెళ్ళాడు ఇంకా బయటకు రాని ఆమె కోసం. లలిత కూడా కాఫీ తీసుకుంటూ ఉండగా ఇంతలో ఇంట్లో నుండి వెళుతున్న వాటిని విచిత్రంగా చూస్తూ లోపలికి వచ్చింది సంజన. వస్తున్న ఆమెని గోపి గమనించకపోతే ముందు చూసిన లలిత, ఎవరమ్మా నువ్వు అని అడిగింది. దాంతో తల ఎత్తి చూసిన గోపి ఎదురుగా ఉన్న సంజుని చూడడంతో అతని గుండె నోట్లోకి వచ్చినట్టు అయింది. హాయ్
అంటూ చిన్నగా నవ్వుతూ పలకరించిన ఆమెకి తను కూడా హాయ్ చెప్పి కూర్చో అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. ఎవరి అమ్మాయి, నీకు తెలిసిన పిల్లనా అని అడిగింది లలిత. చిన్నగా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపాడు అతను. ఓహో, లవ్ ఉందన్నమాట. ఆ మాటకి సీరియస్గా దవడలు బిగించి ఆమె వైపు చూశాడు. ఎందుకలా చూస్తున్నావు, నేనన్నది నిజం కాదా అని. ఏమ్మా, నువ్వేం చేస్తుంటావు, నీకు మా గోపి ఎలా తెలుసు అని అడిగింది లలిత. తను నా ఫ్రెండ్. ఫ్రెండ్ మాత్రమేనా? హా, ఫ్రెండ్ మాత్రమే. మీకేమైనా బాధగా ఉందా? అస్సలు లేదు. అలా కాకుండా ఇంకేదైనా అయితేనే నీ గురించి చాలా చెప్పాలి అనుకున్నా. మంచిది. ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది సంజన. ఇదిగో ఇతని గురించే. ఓ మంచి చెడు చిన్న పెద్ద ఏం తెలీదు. ఎప్పుడు చూడు మొహం ఉమ్మని పెట్టుకొని ఉంటాడు. లేదంటే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటాడు. అతన్ని కాన్ని చేసుకుంటే అమ్మో. అంటే మంచివాడు కాదంటున్నారా అని అడిగింది అర్థం కాక ఆమె. మంచివాడు కాదా అంటే మంచివాడే, మనసు చాలా మంచిది, చాలా సరదాగా ఉంటాడు. మరి తన్ని పెళ్లి చేసుకుంటే ఏదో అవుతుంది అంటున్నారు. అంటే నువ్వు తన్ని లవ్ చేస్తున్నావేమో అని అలా అన్నాను. ఇంతలో శ్రావణిని తీసుకుని బయటకు వచ్చిన అభి సంజనని చూసి హాయ్ అంటే హాయ్ అంటూ పైకి లేచి అతనికి హగ్గిచ్చి ఎలా ఉన్నావు అంటూ శ్రావణి పొట్ట మీద చేయి వేస్తూ అడిగింది నవ్వుతూ. బాగున్నాను, కూర్చోండి. ఇదిగో ఇదే వద్దంటున్నా. అండి అనకు, సంజన అని పిలువు చాలు అంటూ తనతో తెచ్చిన చాక్లెట్ ఇచ్చింది నవ్వుతూ. చిరునవ్వుతో దాన్ని తీసుకుంది ఆమె. తరచూ సంజన ఇంటికి వస్తూ శ్రావణితో టైం స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. కానీ సంజన అభిని హక్ చేసుకోవడం చూసిన లలిత, ఇదిగో అబ్బాయి, ఎవరి పిల్ల చాలా అతి చేస్తుంది, పెళ్ళైన వాణ్ణి పట్టుకొని ఆ వాటేసుకోవడాలేంటి చండాలంగా అంది కోపంగా. హిహిహి, మీకొక విషయం చెప్తాను, హార్ట్అటాక్ తెచ్చుకోకండి. ఏంటో అంత గొప్ప విషయం? అది వాడి లవర్ సంజన అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఏంటి అంటూ గుడ్లు తేలేసి ఆమె వైపు చూసింది లలిత. మనిషి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నా కూడా సంజన చూపు మాత్రం గోపి మీద ఉండడంతో మళ్ళీ తేరుకొని తల విదిలించి కళ్ళు నలుపుకొని చూసింది తను చూస్తుంది నిజమేనా కాదా అని. కానీ అది నిజమే అని అర్థమయ్యి, ఇదిగో అబ్బాయి, మనలో మన మాట, ఇది మళ్ళీ ఎందుకొస్తుంది ఇక్కడికి, రావడమే కాకుండా నీ వైపు ఎందుకు అలా చూస్తుంది అని అడిగింది మెల్లగా. దానికి మైండ్లో ఉన్న చిప్పు దొబ్బి వాణ్ణి ఫ్రెండ్, నన్ను లవర్ని చేసుకొని బెల్లం చుట్టూ చీమలా ఇదిగో ఇలా తిరుగుతుంది అని కొంచెం అర్థమయ్యేలా విషయం చెప్పాడు. అవునా అంటూ నోరు తెరిచి, చూడబ్బాయి, నువ్వు చాలా మంచోడివి కాబట్టి చెప్తున్నా, దాంతో నీకు లవ్వొద్దు పాడొద్దు. నాకు దీని వాలకమే నచ్చలేదు. అంటే అమ్మాయి నచ్చలేదా? కాదు, తన బుద్ధి నచ్చలేదు. పాపం, దీనివల్ల శ్రావణి ఎంత బాధపడిందో. మరి మీ వాడు నన్ను దాంతో కమిట్ అవ్వమంటున్నాడుగా. ఏంటి, అభి అలా చెప్పాడా? పిచ్చికాని పట్టిందా? వద్దు నాయనా, చిన్నవాడివి, చాలా జీవితం ఉంది, ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకు అని చెప్పింది. మరి ఇందాక నేను మంచివాణ్ణి కాదు అని చెప్పారు. అదంతా ఒట్టిదే, ఏదో సరదాగా అలా అన్నాను. కానీ ఇది జీవితం, దీనిలో ఎటువంటి పిచ్చి పనులు చేయకూడదు అంటూ సీరియస్గా చెప్పింది గోపీకి. దాంతో చిన్నగా నవ్వి అలాగే అంటూ సరిగా కూర్చున్నాడు. ఇంతలో ఈరోజు జరిగిన ఫోటోషూట్ గురించి తెలుసుకొని, ఓ అయితే మంచి టైం మిస్ అయ్యానే అంది సంజన. ఫొటోస్ వస్తాయి కదా, అప్పుడు చూడొచ్చులే అని చెప్పి అందరికీ స్నాక్స్ తెమ్మని పని మనిషికి చెప్పింది శ్రావణి. నిన్ను చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉంటుంది శ్రావణి అంది సంజన. ఆ మాటకి అటు అభి ఇటు గోపి కూడా ఆమె వైపు చూడగా ఏమంటున్నారు అంది అర్థం కాని శ్రావణి. ఓ సారీ, నీకు తెలీదు కదూ, నిన్ను చూస్తే చాలా అసూయగా ఉంటుంది అంటున్నా. ఎందుకండి? ఏమో, నీ లైఫ్ చాలా నచ్చింది, నిన్ను ప్రాణంగా ప్రేమించే అభి, అలాగే ఎంతో కేర్ చేసే గోపి ఇద్దరూ నీ చుట్టూనే ఉన్నారు కదా. ఒకరి లైఫ్లో ఇలాంటి మనుషులు ఉండడం, అది కూడా ఈ రోజుల్లో చాలా అరుదు. అది అవతల వాళ్ళ ప్రవర్తనని బట్టి ఉంటుంది అన్నాడు గోపి సీరియస్గా. అంటే అంటే మన నేచర్ ఎలా ఉంటే అవతల వాళ్ళు అలా ఉంటారు మనతో అని వాడు చెప్పిన దానికి అర్థం అన్నాడు అభి. మేబీ అని. గోపి, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని డైరెక్ట్గానే అడిగింది ఈసారి. దాంతో అందరూ గోపి వైపు చూడగా అందర్నీ ఒకసారి చూసి, సారీ, నాకు బాగా హెడేక్గా ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ లోపలికి వెళ్ళాడు అతను.
అది చూసి కోపం వచ్చింది సంజనకి. వెనకే వెళ్ళబోతున్న ఆమెని ఆపి, కాసేపు వాణ్ణి రెస్ట్ తీసుకొనివ్వు సంజు, తర్వాత మాట్లాడొచ్చు అని చెప్పాడు అభి. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సోఫాలో కూర్చోబోతుండగా, మీకేదైనా చేసి పెట్టనా అని అడిగింది శ్రావణి. నాకేం వద్దు అంది సీరియస్గా సంజు. దాంతో చిన్నబుచ్చుకున్న శ్రావణి వైపు చూసి ఒకసారి కళ్ళు మూసి తెరిచి, ఐఎమ్ సో సారీ, నా మూడ్ అప్సెట్ అయితే ఎందుకో ఇలా బిహేవ్ చేస్తుంటాను, ప్లీజ్ ఫీల్ అవ్వకు అని చెప్పింది బాధగా చూస్తూ. అంటూ తల ఊపుతున్న శ్రావణి చెయ్యి పట్టుకొని కిచెన్లోకి తీసుకువెళ్ళిన లలిత, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు నువ్వు తన్ను ఇంటికి రానివ్వడమే ఎక్కువ, అలాంటిది తనకి సేవలు చేస్తావా అంటూ కళ్ళు ఉరిమి, నాకెందుకు ఆ పిల్ల మంచిగా అనిపించడం లేదు, జాగ్రత్తగా ఉండు అంటూ ఉప్పు తీసుకొని శ్రావణికి దిష్టి తీసి, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. ఆమె తన పైన చూపిస్తున్న ప్రేమకి నవ్వుకుంటూ, నా మీద ప్రేమ ఎక్కువై మీకందరూ అలాగే కనబడుతున్నారు ఈ మధ్య అనుకుంటూ ఉండగా లోపలికి వచ్చింది సంజన. ఏం చేస్తున్నావిక్కడ? మీకోసం ఏదైనా చేద్దామని చూస్తున్నా. నీకెందుకు ఇబ్బంది? అదేం లేదు, అసలు నేనేం చేయడం లేదు. కాదు అభిగారు చెయ్యనివ్వడం లేదు. ప్రతి క్షణం నాతోనే ఉంటూ నన్ను కాలు కూడా కిందకి పెట్టనివ్వడం లేదు. నాకేమో అలా రోజంతా ఊరికే కూర్చోవడం నచ్చడం లేదు. అందుకే ఏదైనా చిన్న పని చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. హా, కానీ ఏం చేస్తావు? కాసేపు ఆలోచించి, మీరు బ్రెడ్ ఆమ్లెట్ తింటారా అని అడిగింది శ్రావణి. హా, అయితే అదే చేసి పెడతాను అంటూ దానికి కావలసినవన్నీ చేసుకుంటూ ఉండగా, ఓకే నేను వాటర్ తాగేసి వస్తాను అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది సంజన. ఓ పక్క శ్రావణిని గమనిస్తూనే ఇంకో పక్క ఆఫీస్ వాళ్లతో కాల్ మాట్లాడుతున్నాడు అభి. సంజన వాటర్ తాగుతూ కిచెన్లోకి రాగా కొంచెం వాటర్ కింద పడ్డాయి బాటిల్ నుండి, కానీ వాటిని పట్టించుకోలేదు ఆమె. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అక్కడ పని చేసుకొని బయటకు వస్తూ ఉండగా, ఆగాగు, వాటిని నేను తీసుకుని వస్తాను, నువ్వు పద అంటూ ఆమె చేతిలో ప్లేట్ తీసుకొని, అవును సాస్ ఎక్కడుంది అని అడిగింది సంజన. మీ ఎదురుగా ఉన్న కబోర్డ్లో ఉంది చూడండి అని చెప్పి నవ్వుతూ బయటకు వస్తున్న శ్రావణి కింద ఉన్న నీళ్ల మీద కాలు వేసింది చూసుకోకుండా. కాలు జారిపోతుంది అనే భయంతో వెంటనే కిచెన్ ఆర్చి గోడ పట్టుకుంది, కానీ ఆమె చేయి జారిపోయింది అక్కడి నుండి కూడా. ఇక పడిపోయాను అనుకొని అభిగారు అంటూ అరుస్తూ ముందుకి పడబోయిన ఆమెని కరెక్ట్ టైంకి వచ్చి పడకుండా చెరకు చేయి పట్టుకున్నారు అభి గోపి ఇద్దరు. ఒక్క నిమిషంలో అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటే భయంతో శ్రావణి కంట్లో నీళ్లు వచ్చేశాయి. దాంతో ఆమెని గుండెకి హత్తుకొని, ష్, ఏడవకు, ఏం కాలేదు నీకు అంటూ ఆమె వెన్ను నిమిరాడు అభి. భయంతో మాట కూడా రాకుండా ఉంటే వణుకుతున్న చేతులని తన పొట్ట మీద పెట్టుకొని అభి వైపు చూసింది. చెప్పకున్నా ఆమె భావం అర్థమై, బేబీకి కూడా ఏం కాలేదు అంటూ తన చేతిని కూడా పొట్ట మీద పెట్టగా తను పడ్డ టెన్షన్కి బేబీ కూడా అదిరిపడినట్టు వెంటనే కిక్ చేయడం తెలుస్తుంటే, ష్, ఓకే ఏం కాలేదు అంటూ గోపి వైపు చూశాడు. హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని అడిగాడు అతను. ముందు తన్ని రిలాక్స్ అవ్వనివ్వు అని చెప్పి అక్కడి నుండి హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు అభి. వాళ్లతో పాటు వెళ్లబోయి సంజన గుర్తు వచ్చి కిచెన్ వైపు తిరిగాడు గోపి. శ్రావణి అరుపుకి అప్పుడే కంగారుగా, ఏమైంది శ్రావణి అంటూ బయటకు వస్తూ కనబడింది ఆమె. ఎదురుగా ఉన్న గోపిని చూసి, ఏమైంది, ఎందుకు శ్రావణి అలా అరిచింది అని అడిగింది టెన్షన్గా. ఏం లేదు, కానీ నువ్వేం చేస్తున్నావు లోపల అని అడిగాడు అతను. సాస్ కోసం వెతుకుతున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ కింద నీళ్లు పడి ఉండడం చూసి, ఈ నీళ్లు ఎలా వచ్చాయి ఇక్కడికి అనుకుంటూ ఉండగా వాటిని దాటి ముందుకు వెళ్ళింది సంజన. దాంతో మాప్ తెచ్చి వాటిని తుడిచి హాల్లోకి వచ్చిన గోపి ఇంకా భయంలోనే ఉన్న శ్రావణిని చూసి, ఏమైంది అని అభిని అడిగి తెలుసుకుంటున్న సంజనని చూసి, అసలు నువ్వు కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు, అక్కడ అన్ని పనులు అయిపోయి పని మనిషి వెళ్ళిపోయింది కదా అని అడిగాడు ఆమె ఎదురుగా కూర్చుంటూ గోపి. దాంతో అభి నుండి కొంచెం దూరం జరిగి కూర్చుంటూ కన్నీళ్లు తుడుచుకొని, సంజన గారికి ఏదైనా చేసి పెడదామని అంటూ ఉండగానే, అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు అంటూ కోపంగా పైకి లేచాడు గోపి. ఆ అరుపుకి ఉలిక్కిపడి అభిని గట్టిగా పట్టుకుంది భయంగా శ్రావణి. యా, తను చెప్పేది నిజమే, ఎందుకు అలా చేసావు నా కోసం, ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో అంది సంజన బాధగా. యూ, నువ్వు ముందు నోరు మూసుకో,
తనేదో చేస్తాను అంటే సరే అనడమే కాకుండా తను ఒంటరిగా ఉన్నప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలని తెలీదా నీకు? అయినా అక్కడికి వాటర్ ఎలా వచ్చింది? అని అరిచాడు గోపి. ఆ అరుపుకి మళ్ళీ ఒకసారి ఉలిక్కిపడి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది శ్రావణి. అతను తన మీద అలా అరవడం నచ్చకున్నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అది నాకేం తెలుసు? అయినా నేనేం తినడానికి ఇంటికి రాలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను వద్దు అని. కానీ తనే చేసింది. ఇలా జరుగుతుందని నాకేమన్నా ముందే తెలుసా? కేర్‌ఫుల్‌గా ఉండడానికి? నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టం లేదు. అందుకే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అని ఒక మాదిరి గొంతుతో తను కూడా అరిచింది సంజన. చూడు, సంబంధం లేకుండా ఒకదానికి ఇంకోదానితో ముడిపెట్టకు. ఇష్టం లేనంత మాత్రాన ఒకరిని బ్లేమ్ చేసే టైప్ కాదు నేను. ఇక నీకు ముందే తెలుసా అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే నీతో పాటు ఉన్న తను ఒట్టి మనిషి కాదు. అలాంటి పరిస్థితిలో మన పక్కన తెలియని వాళ్ళు ఉన్నా కూడా మనం వాళ్ళని కేర్ చేస్తాం. అలాంటిది నువ్వలా ఎలా నిర్లక్ష్యంగా ఉంటావు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియవు కానీ లవ్ చేయడం మాత్రం బాగా తెలుసు. బుద్ధి లేకుండా నువ్వు చెప్పే మాటలకి వీడు సపోర్ట్ అంటూ అభి మీద కూడా తన విసుగుని చూపిస్తాడు గోపి. రేయ్! ఏదైనా ఉంటే మీరిద్దరూ కానివ్వండి. అంతేకానీ అలాంటి వాటిలోకి నన్ను లాగి బకరాని చేయకండి. ఆ! అవును. పెద్ద బకరా మరి. నీకో నమస్కారం రా బాబు! అని అభి సైలెంట్ అయితే, సీరియస్ నుండి తెలియకుండా తేలికపడిన వాతావరణానికి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు గోపి. కానీ సంజన మాత్రం అంత తేలికగా తీసుకోలేక కోపంగా పైకి లేచి, అభి నేను వెళ్తున్నాను. బాయ్ శ్రావణి, టేక్ కేర్ అని గోపికి సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళడంతో ఒక తుఫాను వచ్చి వెలిసిందిరా బాబు! అన్నాడు అభి. ఆమె వెళుతున్నా పట్టించుకోని గోపిని చూసి, రేయ్! కొంచెం కూల్‌గా చెప్పుండొచ్చు కదా! అన్నాడు అభి. అసలు వాళ్ళని కాదు నిన్ననాలి. ఎప్పుడు తన వెనకే ఉంటావు కదా! మరెందుకు వదిలేశావు? కాల్ మాట్లాడుతున్నానురా. అయినా తన్ని గమనిస్తూనే ఉన్నాను కాబట్టే టైంకి తన్ని సేవ్ చేయగలిగాను. చూడభి, నాకేదైనా డైరెక్ట్‌గా చెప్పడమే వచ్చు. నాకు తెలుసులే, కనీసం ముందు వెనక కూడా చూసుకోవు ఏదైనా మాట్లాడేటప్పుడు. చేతిలో ఉన్న కుషన్ అతని మీదకి విసిరి, బీ సీరియస్ అన్నాడు గోపి. దాన్ని క్యాచ్ పట్టుకొని, ఓకే ఓకే, దానికి మళ్ళీ బీపీ పెంచుకోకుండా విషయం చెప్పు ముందు. ఎవరూ లేనప్పుడు తన్ని కేర్ చేయడం కాదు, ఎంతమంది ఉన్నా కూడా తన్ని కేర్ చేయి. తనతోనే ఉండు. ఎవరినో నమ్ముకొని ఉండే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు వచ్చిన వాళ్ళకి వండి పెట్టాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టు టైంకి చేయాల్సినవి చేసుకుంటే చాలు. ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇద్దరం తీసుకువెళ్ళి నిన్ను డెలివరీ వరకు హాస్పిటల్కే అంకితం చేస్తాను జాగ్రత్త అన్నాడు. ఇన్ని రోజులు సాఫ్ట్‌గా ఉన్న అతనిలో ఇంత కోపం ఉంది అని అర్థమైన శ్రావణి ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూనే సరే అని తల ఊపింది. ఇంతలో ఒకతను వచ్చి, సార్ ఐస్ క్రీమ్ అనడంతో లేచి అటు వెళ్ళాడు గోపి. అతనికి డబ్బులిచ్చేసి దాన్ని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంట్రా అని అడిగాడు అభి. తన కోసమే అంటూ తనే వెళ్ళి డైనింగ్ ఏరియాలో షెల్ఫ్‌లో ఉన్న బౌల్స్ తీసుకొని వాటిల్లో ముగ్గురికి ఐస్ క్రీమ్ పెట్టుకొని వచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చి, నేను నీతో మాట్లాడాలి అని అభికి చెప్పి టీవీ చూస్తూ కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ భయం భయంగా అనిపించడంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ తినడానికి కూడా చేతులు వణికాయి శ్రావణి. అది గమనించి తన బౌల్ పక్కన పెట్టి ఆమె చేతుల్లో నుండి బౌల్ తీసుకొని, వాడు కొంచెం కోపంగా చెప్పాడే కానీ వాడి మాటలో నిజముంది కదే, మరెందుకు దాన్ని అర్థం చేసుకోకుండా భయపడతావు అంటూ ఆమెకి తినిపిస్తూ తను కూడా తిన్నాడు అభి. దాని తర్వాత, అభి గారు నేను గదిలోకి వెళ్తాను అని అడిగింది గోపి వైపు చూడ్డానికి కూడా ధైర్యం లేకపోవడంతో. ఓకే పద అంటూ పైకి లేచి తన్ని పంపించి వస్తాను అంటూ గోపికి సైగ చేశాడు అభి. కళ్ళతోనే సరే అని న్యూస్ చూస్తూ కూర్చున్న అతను అడుగులు వేసేటప్పుడు భయంతో వణుకుతున్న శ్రావణి కాళ్ళని గమనించాడు. మెల్లిగా ఆమెని పైకి తీసుకువెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి తనని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత లైట్స్ ఆన్ చేయగా రూమ్ నిండా శ్రావణి ఫొటోస్ ఇంకా చిన్నపిల్లల ఫొటోస్తో నిండిపోవడం చూసి వాటినే చూస్తూ జరిగింది మర్చిపోయి ఆనందంగా, అభిగారు ఏంటిదంతా అని అడిగింది చెంపలకి చేతులు పెట్టుకొని ఆశ్చర్యంగా. హహహ, నచ్చిందా? హా, కానీ ఎందుకిదంతా? ఎందుకంటే అంటూ వెనక నుండి ఆమెను హత్తుకొని, కడుపుతో ఉన్నవాళ్ళు రోజంతా ఇలాంటి ఫొటోస్ చూస్తుంటే పుట్టేవాళ్ళు కూడా అలాగే పుడతారంట అని చెప్పాడు. ఇంతకీ గోపి అభితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? సంజన కావాలనే నీళ్లు కింద పోసిందా? అసలు సంజన నిజంగా గతం మర్చిపోయిందా? తెలుసుకోవాలి అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.